ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. నిఘంటు. భారత, ఓ భారత, ఓ అర్జున, భూతాని ప్రాణులన్నీయును, అవ్యక్తాదీని పుట్టుటకు ముందు, అవ్యక్త అంటే అపరికటితములు, అవ్యక్త నిధనాన్ని ఏవ మరణించిన పిమ్మట కూడా అవ్యక్తములే, వ్యక్త మధ్యాని కేవలము జనన మరణముల మధ్యకాలమున మాత్రమే ప్రకటితములు అంటే ఇంద్రియ గోచరములు. తత్ర ఇట్టి స్థితి యందు కా పరిదేవన శోకించుటకు ఎందులకు అంటే శోకించుట వ్యర్థము. భావం చూస్తే, ఓ అర్జున, శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారితో ప్రాణులన్నీను పుట్టుటకు ముందును ఇంద్రియ గోచరములు కావు అంటే అవ్యక్తములని, మరణానంతరము కూడా అవి అవ్యక్తములే, ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అంటే ఇంద్రియ గోచరములు అవుచున్నాయి. ఇట్టి స్థితిలో వాటికే పరితపించుట నిష్ప్రయోజనము. అంటే అవ్యక్తం అంటే దృష్టికి గోచరం కానిది అంటే ఇంద్రియ గోచరం కానిది. ఈ ప్రాణులు అనగా భూతకోటి పుట్టుక పూర్వం అవ్యక్తంగా ఉన్నాయి అంటే కనిపించుటలేదు, వాటి ఉనికి లేదు, ఆ ఉనికి తెలియబడలేదు. కానీ పుట్టిన తరువాత కనిపిస్తున్నాయి, అవయవాలు కలిగి ఉన్నాయి, కదలిక ఉన్నది, నవ్వడం, ఏడవడం మొదలైన చేష్టలు ఉన్నాయి, గమనాది చైతన్యము ఉన్నది, స్పందన ప్రతిస్పందనలు ఉన్నాయి. అయితే ఈ ఇంద్రజాలం, రాకపోకలు, బంధాలు, బంధుత్వాలు, నవ్వులు, ఏడుపులు కొంతకాలం వరకే. నాటక రంగం పైన ఒక పాత్ర కనిపించి మురిపించి తన పాత్ర అయిపోగానే కనుమరుగైనట్లు ఈ భూతకోటి కూడా తమ ప్రారంధ కర్మలు తీరగానే మరణం పేరుతో కనిపించకుండా పోతాయి, కాల ప్రవాహంలో కలిసిపోతాయి. పుట్టుక ఒక వికారం, మరణం కూడా ఒక వికారమే. చావు పుట్టుకల మధ్య కొన్నాళ్ళు కొంతకాలం మాత్రమే ఈ జీవన నాటకం కొనసాగుతుంది. ఈ అనంతమైన కాల ప్రవాహంలో ఇది ఒక కళ లాంటిది. నిద్రలో కలగన్న మనిషి మెలకువ రాగానే ఇది కళ అని అనుకుంటాడు. ఈ జీవితం కూడా అంతే, ఒక కళ లాంటిదే. అశాశ్వతమైన దానిని ఏమంటారు? దానినే మాయా లేక మిథ్య అని అంటారు. ఇది శాశ్వతం కానిది. మ్రగ్గిన పండు రాలక తప్పదు కదా. అలాగే నదీ సాగరంలో కలిసినట్లుగా మనకు తెలుసు పుట్టిన ప్రతి ప్రాణి నశిస్తుందని, శాశ్వతం కాదని. ప్రతిరోజు అనేక మందిని మరణించిన వారిని చూస్తున్నాం. అయ్యో పాపం అంటూనే మనం మాత్రం శాశ్వతం అనుకుంటున్నాం. మనం శాశ్వతం, మనము, మన బంధువులు, దారాపుత్రాదులు శాశ్వతం, మన ఆరామ గృహ క్షేత్ర సిరి సంపదలు శాశ్వతం అని మనకి మనం అనుకుంటూ ఉంటాం. ఇదే భ్రమ, ఇదే మోహం. ఈ స్థితి ఎలా కలిగింది? శరీరంలో మనకున్న సాన్నిహిత్యం, సాంగత్యం వల్ల కలిగింది. అసలు వాస్తవ స్థితిని మరచి మనం ఈ శరీరం తప్ప మరొకటి కాదని, శరీరం తాదాత్మ్యక స్థితిని చేరుకొని నేనంటే ఈ శరీరమే అనే అజ్ఞానానికి లోనవుతున్నాం. ఇదే విచిత్రం. అంతేకాదు, ఈ శరీరాల యందు విపరీతమైన అభిమానం పెంచుకోవడం వల్లనే దాని యందు సంభవించే జర మరణాదులకు శరీర ధర్మాలను తనకు కలిగినవేనని తలంచి మనిషి దుఃఖములను అనుభవించుచున్నాడు. రణరంగంలో పార్థుని కలిగిన విషాదయోగం ఈ దేహాత్మ భ్రాంతియే. శరీరాలన్నీ అశాశ్వతాలే. అలాగే భీష్మ ద్రోణాదుల శరీరాదులు కూడా. అందుచేతనే అర్జున, నా స్వజనులను నేను చంపబోతున్నాను అనే అహంకారం కానీ, వీరంతా నావారు అనే మమకారం కానీ అనగా ఈ దేహాభిమానం పనికిరాదు. దేహాభిమానం కలిగిన వారు కామ్యకర్మలు చేసి కర్మబద్ధులవుతారు. కర్మబద్ధులైన వారు జనన మరణ ప్రవాహం అనే సంసారంలో చిక్కుకుంటారు. అలాంటి వారు ఒక అజ్ఞానం నుండి మరొక అజ్ఞానానికి నిరంతరం పయనిస్తుంటారు, అనగా ఒక మృత్యువు నుండి మరొక మృత్యువులోనికి. కనుక దేహాభిమానం మోహం కలిగిన వాడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు, మోక్షానికి అర్హుడు కాడు. మరి ఇచ్చట శ్రీకృష్ణుల వారు అర్జునుని భారత అని సంబోధించడంలో అర్జునుడు సామాన్యుని వలె పామరుడు కాదని, జ్ఞానాసక్తి కలిగిన వాడని మనకి స్పష్టం చేయబడింది. అయితే ఇక్కడ అర్జునుల వారు సుక్షత్రియ భరతవంశ సంజాతవాడు. అర్జునుని కలిగిన ఈ విషాదం కేవలం తన
సహజ స్వభావ విస్మృతి మాత్రమే, తాత్కాలికమైనదే అని తెలియపరచడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు వివేక చూడమని అందు ఈ శ్లోకాన్ని ఉదహరించటం మనకి జరిగింది. మోహం జహి మహామృత్యుం దేహ దార సుతాదిషు యం జిత్వా మునయో యాంతి తద్విష్ణో పరమం పదం. దేహదార పుత్రాదుల యందు కలుగు మోహమే మహామృత్యువు. మననశీలున వైరు ఆ మోహమును జయించితే విష్ణు పదమును అనగా వైకుంఠమును పొందగలరే అని భావము. కనుక ఈ మహోత్కృష్టమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలంటే దేహాభిమానము, స్వజనాభిమానము, దృశ్య ప్రపంచమందలి ఆసక్తిని విడిచివేయాలి అని ఈ యొక్క శ్లోకం సారాంశం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారి నోటి వింట మనము మోక్షాన్ని ఎలా చేరాలో వినడం మన అదృష్టం. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.